హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల ఏమి ఇచ్చారంటే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ డిఎక్స్. లాగ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ టు ద బేస్ ఈ. అయితే ఇలాంటి ప్రాబ్లం చూడంగానే మనకి గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఈ షార్ట్ కట్ ఫార్ములా ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటూ డైరెక్ట్గా ఈ ఇంటిగ్రల్ని డైరెక్ట్గా రాయొచ్చండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ ఎక్స్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ అవుతాయి. అయితే ఎక్కడ దాకా రాయాలంటే nth డెరివేటివ్ దాకా. ఎలా తెలుస్తుంది సార్ n వాల్యూ అంటే? n+1th డెరివేటివ్ నుంచి డెరివేటివ్ వాల్యూస్ 0 అవుతాయి. సో ఎక్కడ దాకా అయితే నాన్ జీరో డెరివేటివ్స్ వస్తాయో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి అక్కడ దాకా ఈ ఫార్ములాని వేసుకుంటే డైరెక్ట్గా మనకు ఆన్సర్ వస్తుంది. అయితే ఇచ్చిన క్వశ్చన్కి దీనికి సంబంధం ఏంటి సార్? ఇచ్చిన క్వశ్చన్లో అసలు ఈ పవర్ ఎక్సే లేదు. ఈ షార్ట్ కట్ని ఇచ్చిన క్వశ్చన్లో ఎలా వాడతాం సార్ అంటే, అక్కడ లాగ్ ఎక్స్ని టీ పెట్టుకుంటే ద ప్రాబ్లమ్ విల్ ఈల్డ్ టు దిస్ పర్టికులర్ షార్ట్ కట్. సో స్టార్ట్ బై పుట్టింగ్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ. సో లాగ్ ఎక్స్ని టీ పెట్టుకొని స్టార్ట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. పుట్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు టీ అంటే లాగ్ టు ద బేస్ ఈ కాబట్టి ఇప్పుడు ఎక్స్ ఏమవ్వాలంటే ఇక్కడి నుంచి ఎక్స్ ఏమవ్వాలంటే ఈ పవర్ టీ అవ్వాలి. ఆ లాగ్ ఈక్వేషన్ని ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్గా మారిస్తే ఎక్స్ ఈ పవర్ టీ అవ్వాలి. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ టీ డిటి. ఈ పవర్ టీ డెరివేటివ్ ఈ పవర్ టీఏ ఇంకా డిటి వస్తుంది. సో అక్కడ ఇంటిగ్రల్లో ఇప్పుడు మొత్తాన్ని టీల్లో కన్వర్ట్ చేసుకుంటే లాగ్ ఎక్స్ ఈజ్ టీ అంటే టీ క్యూబ్, డిఎక్స్ ఏమో ఈ పవర్ టీ డిటి. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఇంటూ సమ్ పాలినామియల్ డిటి. సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఎఫ్ ఆఫ్ టీ డిటి. ఇప్పుడు అక్కడ నేను చెప్పిన ఫార్ములా యూజ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్కి ఈ ఫార్ములా ఏమవుతుందంటే ఈ పవర్ టీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ మైనస్ ఎఫ్ డాష్ టీ ప్లస్ ఎఫ్ డబుల్ డాష్ టీ మైనస్ ఎఫ్ ట్రిపుల్ డాష్ టీ. అంతేనండి. ఫోర్త్ డెరివేటివ్ నుంచి వెయ్యి అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మన ఎఫ్ ఆఫ్ టీ థర్డ్ డిగ్రీ పాలినామియల్ అండ్ దట్ టు సింప్లెస్ట్ క్యూబిక్ పాలినామియల్. సో ఇప్పుడు ఇమీడియట్గా ఆ వాల్యూ రాసేస్తే ఇక్కడ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ ఎఫ్ ఆఫ్ టీ అంటే టీ క్యూబ్, సారీ ఇంటిగ్రల్ వేయాల్సిన అవసరం లేదండి, మనం డైరెక్ట్గా ఆన్సర్ రాస్తున్నాము. సో ఇక్కడ కింద రాస్తాను ఇంటిగ్రల్ ఈ పవర్ టీ టీ క్యూబ్. సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత ఇచ్చిన ప్రాబ్లం ఇలా అయిపోయింది. సో ఇప్పుడు దీనికి డైరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. ఈ పవర్ టీ ఇంటూ ఫస్ట్ ఆ ఎఫ్ ఆఫ్ టీ వేసుకోవాలి, ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ టీ క్యూబ్, తర్వాత మైనస్ ఎఫ్ డాష్ టీ అంటే టీ క్యూబ్ డెరివేటివ్ 3t స్క్వేర్ ప్లస్ ఇప్పుడు ఆ 3t స్క్వేర్ డెరివేటివ్ 6t. నెక్స్ట్ మైనస్ ప్లస్ మైనస్ ఆల్టర్నేట్ అవుతాయి. మైనస్ ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ముందేసిన టర్మ్ 60 డెరివేటివ్ 6 అంతే. తర్వాత నుంచి 6 డెరివేటివ్ 0, ఆ పైన డెరివేటివ్స్ అన్నీ 0 అయితే అయిపోయింది. ప్లస్ సి. ఇదే ఆన్సర్ అవ్వాలండి ఇంటిగ్రల్ ఫంక్షన్. అయితే మనం ఆన్సర్ ఎక్స్లో ఇవ్వాలి. సో రిటర్న్ బ్యాక్ టు ఎక్స్. సో ఏమనుకున్నాం దానికి మళ్ళీ మనం ఏం సబ్స్టిట్యూట్ చేసామో అది మళ్ళీ రీసబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేసామంటే టీ ప్లేస్లో లాగ్ ఎక్స్, టీ ప్లేస్లో లాగ్ ఎక్స్ పెట్టుకోవాలి, ఎక్స్ ప్లేస్లో ఈ పవర్ టీ పెట్టుకోవాలి. ఎక్స్ ఎక్కడైనా ఉంటే ఆర్ ఈ పవర్ టీ ఎక్కడైనా ఉంటే ఎక్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఈ పవర్ టీ ప్లేస్లో ఎక్స్, ఇంకా టీ ప్లేస్లో లాగ్ ఎక్స్ అంటే ఇక్కడ ఈ పాలినామియల్ ఇప్పుడు లాగ్ ఎక్స్లో పాలినామియల్ అవుతుంది. సో టీ ప్లేస్లో లాగ్ ఎక్స్ పెడితే లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ మైనస్ 3 log x హోల్ స్క్వేర్ ప్లస్ 6 log x మైనస్ 6 ప్లస్ సి. అంతేనండి. ఇప్పుడు ఇది ఆప్షన్స్లో దీన్ని టాలీ చేస్తే ఇట్ ఈజ్ ఇన్ ఆప్షన్ 2. ఇంకే మెథడ్లో చేసినా ఇది లాంగే అవుతుందండి.
ప్రస్తుతం చేసిన మెథడ్ కన్నా లాంగే అవుతుంది ఇంకే మెథడ్లో చేసిన. ఇంకే మెథడ్ అంటే బై పార్ట్స్. యూజువల్గా దీన్ని బై పార్ట్స్లో సాల్వ్ చేస్తాం బుక్స్లో వాటిలో. అక్కడ ఈ మెథడ్ కన్నా అది లాంగ్గానే ఉంటుంది. సో జస్ట్ అప్రిషియేట్ దిస్. ఓకే, సో ఈ ఫార్ములా గుర్తుకు రావాలి. అక్కడ ఈ పవర్ లేకపోయినా కానీ ఇక్కడ రాసిన షార్ట్ కట్ గుర్తుకు రావాలి ఇలాంటి ప్రాబ్లమ్స్లో. మొత్తం ఇంటిగ్రేషన్ చాప్టర్ పీవైక్యూస్ అయితే ఈ పైన ప్లేలిస్ట్లో అటాచ్ చేయబడి ఉన్నాయి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మోస్ట్ యూస్ఫుల్ మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ వీడియోస్ మరిన్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.